మోహన్, సార్ ఏంటన్నా నీ డౌట్? ఇందాకేదో అడిగావు. సార్ బ్రాహ్మణులు మిగతా వాళ్ళు నలుగురు ఉంటారు కదా సార్, 4 విభాగాలు. అవును. వీళ్ళందరూ మనుషులు మోసం చేసి చేస్తా అంటారా సార్? అంటే ఇది దేవునికి ఇచ్చి దేవదాసు వాళ్ళ ఆడవాళ్ళని దేవదాసు చేయడము, వాళ్ళకి నచ్చినట్లుగా వాడుకోవడము, మళ్ళా రాజ్యాలు పేదవాళ్ళకి రాజ్యాలు లేకపోవడము, మళ్ళా వాళ్ళు కానీ భూములు కానీ ఉంటే గాన వాళ్ళకి లేకుండా లాక్కునే వాళ్ళంట సార్ బ్రాహ్మణులు. అది నిజమా సార్? నానా, గత కాలంలో ఏంటంటే బ్రాహ్మణులు అనే వాళ్ళనే కాదు, కొంతమంది తప్పుడు విధానాలతో కూడా కొంతమంది అయితే చేశారు. మన పర్టికులర్గా వాళ్ళనే కాదు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాకపోతే కొంతమంది స్వార్థంతో కూడా ఓకేనా ఇతరులకి వాళ్ళ మాట వినాలన్న ఉద్దేశంతో కూడా కొన్ని తప్పుగా కొన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత ప్రజల్లో కూడా అంత జ్ఞానం లేకపోవడము, అమాయకత్వంగా ఉండడము, వాళ్ళు చెప్పినవన్నీ వినడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ కొంతకాలం మోసపోయారు. ఓకే, కాకపోతే ఏంటంటే విద్య అన్నది అందరికీ చాలా ఇంపార్టెంట్ అన్నది నిదానంగా తెలుసుకున్నారు. చదువు అన్నది ఎంత ఇంపార్టెంటో, చదువు అన్నది కేవలం ఏ ఒక్కరి సొత్తు అయితే కాదు, అందరి సొత్తు అది. అందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే చదువు ద్వారానే ఏది మంచి ఏది చెడు అనే విషయాలు అన్నది మనకు తెలుస్తాయి. ఆ తెలుసుకున్న తర్వాతనే కదా మనం ఎలా బ్రతకాలి, ఎలా మనం ఏది తప్పు ఏది ఒప్పు, ఏది ధర్మం ఏది అధర్మం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే గత కాలంలో అప్పట్లో నిరక్షరాస్యత అండ్ అవివేకం ఓకేనా, సో చదువు విలువ తెలుసుకోకపోవడము, కొంతమంది మాత్రమే ఓకేనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యవడం వల్ల అందులోనూ కొంతమంది స్వార్థపరులు కూడా కొంతమందిని మోసం చేయడం కూడా చేసుండొచ్చు. కాకపోతే ఎవరిని కూడా పర్టికులర్గా వాళ్లే చేశారు, వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి అందరికీ కూడా ఆపాదించడం అన్నది కరెక్ట్ కాదు ఇక్కడ. సో గతంలో జరిగింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఏది మంచో ఏది చెడో అన్నది తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి ఎవరి వ్యక్తిత్వాలని వాళ్ళు ఏర్పరచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితాలని కూడా మంచిగా మార్చుకుంటూ ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మనం బ్రతకాలి. అర్థమవుతుందన్న? సో అప్పుడెప్పుడో జరిగిందన్న ఉద్దేశంతో వాళ్ళని మనం దడమని మాట్లాడడం అన్నది ఎంతసేపు పట్టదు. కాకపోతే అది అయిపోయిన కాలం, అది గత కాలం. కొంతమంది చేసి ఉండొచ్చు, మనం చూడలేదు, ఆ రోజుల్లో జరిగి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాలంతో పాటు మనుషులు కూడా అనేక రకాలుగా మారారు. సైన్స్ టెక్నాలజీ అనేది కూడా అనేక రకాల విషయాల్లో మనం ప్రిపేర్ అవుతున్నాం, నేర్చుకుంటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం. కాబట్టి గత విషయాలను కాకుండా ప్రస్తుతం మనం మంచిగా ఉండాలి. ఉన్నది 2 విషయాలే, ఒకటి ధర్మం, 2 అధర్మం. నువ్వు ధర్మంగా వెళ్ళగలిగితే నీకు కూడా మంచి జరుగుతుంది, అధర్మంగా వెళ్ళగలిగితే నీకు వచ్చేది కూడా అదే అధర్మమే ఎదురవుతుంది అనమాట. సో కర్మని తప్పించుకోనైతే ఎవరు సాధించేది అన్నది ఏమీ ఉండదు అనమాట. కాబట్టి మనం అందరం కూడా మనకు నచ్చిన విశ్వాసాలతో మంచిగా బ్రతకడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నించాలి. తప్పుడు దారులని మనం ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. బ్రాహ్మణులు వాళ్ళందరూ తల నుంచి, భుజం నుంచి, కడుపులో నుంచి, పాల నుంచి పుట్టారా సార్ వాళ్ళందరూ? నిజంగా అట్లా ఏం లేదు నాన్న, అట్లేం కాదు. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ రాతను బట్టి పుట్టిన వాళ్లే తప్ప వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు తల నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే అలా చెప్పుకున్నారు గతంలో, కానీ అది ఫ్యాక్ట్ అయితే కాదనమాట. సో అందరూ కూడా ఈక్వల్లే. అన్నమయ్య ఏమంటాడు? ఆలార్ ఈక్వల్ అంటాడు. అందరూ సమానమే, నువ్వు తినే తిండే నేను కూడా తింటున్నాను, కాకపోతే నువ్వు గొప్ప తిండి తింటున్నావు, నేను సద్ది తిండి తింటున్నాను, కానీ నీకు ఆకలే నాకు ఆకలే. ఓకే, అంతేకాని నువ్వేదో పెద్ద నువ్వేదో గొప్ప అని కాదు, నేనేదో తక్కువ అని కాదు. ఇక్కడ నువ్వు పిలిచే గాలే నేను పిలుస్తున్నాను, నీలో ప్రవహించే రక్తమే నాకు కూడా ప్రవహిస్తోంది. అందరూ సమానమే తప్ప బ్రాహ్మణులే గొప్పవాళ్ళు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అందరూ ఈక్వల్లే. ఓకే నాన్న, క్లియర్? ఎనీ డౌట్స్ నాన్న? అప్పుడు స్త్రీలు కూడా చదువుకునేవారా సార్?
అప్పట్లో అదే చెప్తున్నా కదా, అప్పట్లో అంత చదువు లేకనే చదువు మీద అంత ఆ, చదువు అందరికీ కూడా దక్కకూడదు అనేసి అని చెప్పి కొన్ని రకాల మోసాలు ద్రోహాలు అయితే చేశారు అప్పట్లో. భర్త చనిపోగానే భార్యను కూడా బ్రతికుండంగానే ఆ అమ్మాయిని కూడా సతీ చితిపైన కాల్చేయడం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చాలా దారుణాలు అయితే చేశారు అప్పట్లో. కాకపోతే అవన్నీ కూడా కాలానుగుణంగా అన్ని మారుతూ వచ్చాయి. ఇప్పుడైతే ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడైతే అట్లా చేయకూడదని చెప్పి ఎన్నో రకాల చట్టాలు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ రోజుల్లో అలా జరిగాయి. దానికి కొంతమంది బ్రాహ్మణులు కూడా కారణమే. కొంతమంది వాళ్లే నెగ్గాలన్న ఉద్దేశంతో, వాళ్లే గొప్పవాళ్ళన్న ఉద్దేశాలతో కూడా కొన్ని జరిగాయి. ఓకేనే. బట్ ఈ రోజుల్లో అయితే అట్లా ఏం కాదు. సో ఒకటి మన చట్టాలు కానీ ఇవన్నీ కూడా న్యాయస్థానాలు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ధర్మబద్ధంగా బతకండి అని చెప్పడమే ఇక్కడ చెప్తున్న పని. ఓకే, రైట్, క్లియర్? ఎనీ డౌట్స్ నాన్న? క్లియర్.